సరదాగా ఈరోజైతే కావలి షాదీ మందిర్ పక్కనే ఉన్న స్వామి వివేకానంద పార్క్ అయితే వచ్చేసాము. ఈ పార్కు పాతదైన కొత్తగా రీమోడల్ అయితే చేశారు. గోడల మీద కలర్ఫుల్ పెయింటింగ్ తో అయితే నింపేశారు. అదే గోడ పైన గాజు సీసాలను అయితే పెట్టుంచారు. దానికి అర్థం గోడ దూకి రాకుండా గేట్ లో రావాలని. ఇంకా లోపలికి వచ్చేస్తే గార్డెన్ లో కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. కృష్ణుడి విగ్రహం పైన ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది షవర్ ట్యాప్, వాటర్ కోసం బాగానే ప్లాన్ చేశారు. ఆ విగ్రహంకి కొంచెం పక్కనే బుజ్జి వినాయకుడిని అయితే పెట్టారు. ఆ బుజ్జి వినాయకుడు పక్కనే హంసలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ పార్క్ లో జిమ్ ఏరియా, ప్లే గ్రౌండ్ ఏరియా, అలాగే వాక్ ఏరియా కూడా అవైలబుల్ లో ఉంది. ఈ స్వామి వివేకానంద విగ్రహం అయితే పాత రోజుల నుంచే ఉంది. కొత్తగా పెయింట్ అయితే వేశారు. క్రీస్తు శకం 2010 ఆ ప్రాంతంలో ఇక్కడ నెమలి ఆహారం చెట్లు అయితే ఉండేవి. ఆ చెట్లు ఆహారాన్ని తీసుకుందామని ఎక్కడి నుంచో ప్రయాణం అయితే చేసి వచ్చేవాడిని. ప్రస్తుతానికైతే అవి మొత్తం తీసేసి నీట్ గా ప్లే గ్రౌండ్ అయితే చేశారు. అలాగే ఇంకో పక్కన ఐరన్ తో కూడిన జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ ట్యాంక్ నుంచే ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ అయితే వస్తాయి. ఈ పార్క్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి.